ఎవరు నేర్పించారు? ఆయన ఉన్నాడు, ఐజక్ గారు, కేఎం ఐజక్ అంకుల్. ఒక సైంటిస్ట్ ఆశీర్వాదంగానే ఒక యూత్ క్యాంప్కి పిలిచి, నేను ఆయనకు సర్వెంట్ను, క్షమించండి, మినిస్టర్ని, పరిచారకుని. నేను సిద్ధార్థ లాడ్జ్లో ఏర్పాటు చేశారు. నేను బ్యాగ్ మోసుకుని వెళ్తా ఉంటే వాటర్ బ్యాగ్ వచ్చాడు, టిఫిన్ అయిపోయింది. ఐజక్ అంకుల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నాడు, ఆశీర్వాదం నీకు ఒక మాట అంటాను, ఏమనుకోవద్దు కదా అన్నాడు. అంకుల్ చెప్పండి అంకుల్. పెద్ద ఆయన మెరూన్ కలర్ షర్ట్ వేసుకుని వచ్చాడు. యూత్ క్యాంప్ కదా, నీకు తెల్ల షర్ట్ ఉందా అన్నాడు ఆయన. ఫస్ట్ తెలియదు ఆయనకి తెల్ల షర్ట్. ఉంది అంకుల్ అన్నాడు. పోయి ఏమనుకోకపోతే మెరూన్ షర్ట్ బదులుగా తెల్ల షర్ట్ వేసుకుని వచ్చి స్టేజ్ మీద ఎక్కువ అన్నాడు. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అండి. అందుకు బోధకులు అయ్యారు. ఊరికేతారు వేరే వాళ్ళు చెప్పు, నల్ల షర్ట్ వేసుకుని వచ్చి చెప్తారు అంటే వేసుకోవద్దని కాదు, ఒక డీసెన్సీ డెకరం ఉంది. భక్సింగ్ గారు నేర్పించి వెళ్ళిపోయాడు, ఫుట్పాత్ వేసి వెళ్ళిపోయాడు, మార్గం ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. పీచ్ స్టీఫెన్ ఫాల్ అన్నాడు, ఎదురైన సేవకుడు మాకు విలువ వస్తుందంటే బికాస్ ఆఫ్ భక్సింగ్ అన్నాడు ఆయన. బ్రాండ్ నేమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే ఘనత ఇచ్చాడు, ఘనత వచ్చింది. ఎంత లోపడ్డాడు. ఒక సైంటిస్ట్ అండి ఆయన. నేను ఆశ్చర్యపోయాను. నేను మళ్ళీ ఆయనతో పాటు ఎన్నికి పోయినా. ఆయన షర్ట్ మార్చుకొని వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చిన తర్వాత వాక్యం చెప్పించారు. కటింగ్ చేసిన తర్వాత వాక్యం నిలబెట్టారు. యవనస్తులారా, మీ జీవితంలో దీవించబడాలి అంటే, మీ సంతోషం అధికం కావాలి అంటే లోబడండి. మీకు పైన నియమించిన ఏ సేవకుడైనా చెప్పండి, లోబడాలంతే. ఇదే స్థలం చెప్తాను. నేను ఎర్రగుంట్ల కదా, సువార్త చెప్పుకుంటా పోతా ఉంటే ప్రకటన చేయడానికి వచనాలు చెప్పడానికి ఇచ్చినారు. వాక్యం చెప్పాను ఇక్కడ. వాక్యం చెప్పిన తర్వాత వాక్యాలు తప్పులు పడ్డాయి, ప్రసంగం కాదు. ఆయన అన్నాడు, అంకుల్ పట్టుమని 10 వచనాలు కూడా చెప్పలేని వాడు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలంట అన్నాడు ఆయన అందరి ముందండి. ఇప్పుడు నేనేమనాలా? అంకుల్ కొడుకు నేను ఇద్దరం క్లాస్మేట్స్, వాడు ఇంకా మారుమనసు పొందలా, దొరికినారా అనుకోలే. నేను ఏమనాలి? అంకుల్ నీ కొడుకు కంటే నేను మేలు కాదా అనలేదు. నేను చేసిన తప్పు 10లో 1 వచనం తప్పు చెప్పానండి. తప్పు చెప్పినది కాక మళ్ళా నేను నీ కొడుకు మారు మనసు పొందలా, నీకంటే మీ కొడుకు కంటే సీనియర్ ఏమనలా, నోరు మూసుకొని ఓకే ఇట్లా ఏం మాట్లాడలే, పోయి వెనకలు నిలబడ్డా. ఇవన్నీ మమ్మల్ని దీవెనలోకి నడిపిస్తా నేను అనుకోలేదండి. హెబ్రోనికి వెళ్తానని అనుకోలేదు, సిఫారసు లేకలేదు. భక్సింగ్ గారు ఏ స్థలంలో నిలబడి వాక్య పరిచర్య చేసి అదే స్థలంలో నిలబడి వాక్య పరిచర్య చేశాను. 200 స్థలాలు. నేను చెప్పేది 2016 స్టాటిస్టిక్స్. ఇది నిజంగా వాడుకుంటాడని ఊహించలే. దేవుడు దీనులను సాత్వికులను హెచ్చిస్తాడు, దీనులను దేశంలో స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు హెచ్చిస్తాడు. మీలో మీరు సాధకం చేయవలసిందే దీనత్వం. ఇది యేసుక్రీస్తు ప్రభువు గుణం, ఇది నైజం. లోబడ్డాడు. అందుకే స్త్రీలారా మీ స్వంత పురుషులకు లోబడి ఉండడి. ఎవరి గుణం ఇది? ఈ అలంకారము యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. ఇది యేసు ప్రభువారి యొక్క లక్షణం. అంటే ఆ లక్షణాన్ని మీరు కలిగి ఉన్న ఘనత ఫెమినిజం. స్త్రీలకున్న సున్నితత్వం కానీ ఆ గుణాలు కానీ మీరు పోగొట్టుకోవద్దండి. మీరు మగమహారాలను బయటకు వచ్చినారనుకోండి, లాస్ అవుతారు మీరు. స్త్రీ సాధికారకత పోరాటం విప్లవం వర్ధిల్లాలి అన్నీ చేశారనుకోండి, మొత్తం పోతే దీవెనలన్నీ. 1 పేతురు 3వ అధ్యాయం మీరు చదువుకుంటే వెళ్ళాలి. 7 వచనాలు. ఆశీర్వాదాల పరంపర ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా సృష్టించాడు, తన చేతులతోనే చేశాడు. మేము మట్టి బొమ్మలము. ఎవరు? ఆదాము. కానీ దేవుడు తానే స్వయంగా చేశాడు. తీసుకుని వచ్చి చూపించాడు. అద్భుతమైన ఈ సృష్టిలో ఒక దేవుని యొక్క దాసుడు అన్నాడు. ఆడవారు అన్నది ఇట్స్ ఏ మిరకిల్ అన్నాడు ఆయన. ఒక ప్రసంగికుడు చెప్తే మొత్తము భూలోకంలో ఉన్న పంచభూతాలు కూడా తీసుకుని వచ్చి ఆమెలో పెట్టాడంట, వివరించాడు. నేను దాని గురించి చెప్పాను, మళ్ళీ పెళ్లి వర్తమానం అవుతుంది అది. ఇప్పుడు అది వర్తమానం కాదు కనుక సంక్షిప్తంగా ముగించి కట్ చేసి ఇక్కడికి వస్తున్నా. కనుక దేవుని సంఘాల్లో మీరు నేర్చుకోవలసినది, సాధకం చేయాల్సింది దీనత్వం. ఇది నేర్చుకుంటే తప్ప రాదు. యేసుప్రభువు వారు నిజంగా తల్లిదండ్రులు లోబడ్డాడు. చివరికి మీరు చూడండి, హెబ్రీ పత్రిక 5:7 ఉంటుంది, వినండి. శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనము, కన్నీళ్లతో యాచనలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందువలన ఏ మనిషి అండి? అరే దేవుని కుమారుడికి అవసరమా అండి భయభక్తులు? ఇంతగా ఏడ్పులు, పెడబొబ్బులు, కన్నీరు అవసరమా అండి?
దేవుని కుమారుడికి అవసరమైతే నీకు నాకు ఇంకెంత ఎక్కువ అవసరము కనుక భయభక్తులు అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుడు ఈ దినాల్లో లోబడే వారిని, సాత్వికులను మన దగ్గర అలాగూ సిద్ధపరచబడిన వారిని దీవించాలని, వారి సంతోషాన్ని అధికం చేయాలని దేవుడు కోరుతాడు. బీజేపీ